హలో! హాయ్ అందరికి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? సాటర్‌డే సగం అయిపోయింది. దాంట్లో మీరు చాలా మూవీస్ చూసే ఉంటారు ఈ పాటికల్లా. రివ్యూస్ కూడా చూస్తూ ఉండొచ్చు. నేను రివ్యూస్ అలాంటివి ఏం ట్రై చేయట్లేదు. చూడడం అయితే జరిగింది మూవీస్. 'మార్గన్' చూసాను, 'కన్నప్ప' చూసాను. ఇంకోటేంటిదది నిన్న రిలీజ్ అయింది 'తమ్ముడు'. 'త్రీ బీహెచ్‌కే' ఇక్కడ రాలేదు ముంబైలో. సో, అవి అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ మూవీస్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం సెన్సార్ ఉంటది కదా! సెన్సార్ బోర్డ్ ఉంటది చూడండి. సెన్సార్ బోర్డ్ దగ్గరే మనకేదైనా ఒక రివ్యూ వచ్చేస్తే బావుంటదబ్బా! ఇప్పుడు 'తమ్ముడు' తీశారు. అది 18 ఇయర్స్ తర్వాతోళ్ళే చూడాలని చెప్పి ఒకటిచ్చారు కదా! అప్పుడే ఒకసారి చెప్పేసుంటే అయిపోయుంటది కదా! ఒక సెన్సార్‌కి ఒక సెపరేట్‌గా ఒక బోర్డ్ పెట్టి లేకపోతే ట్విట్టర్‌లోనే ఒక పేజ్ ఇచ్చేసి, ఈ సినిమాకి వాళ్ళ చేత ఒక రేటింగ్ ఇప్పిచ్చేసామనుకోండి మనకు ఐడియా వచ్చేస్తది. అంటే ఈ సినిమా చూడాలా వద్దా అని చెప్పి. ఎందుకంటే సినిమాకెళ్తాము, 3 అవర్స్ కూర్చుంటాము. సో, అప్పుడు మనకు అర్థమైపోద్ది. ఈ సినిమాకెళ్ళొచ్చా లేదా అని. వాళ్ళిచ్చే రివ్యూ బట్టి మనం రివ్యూ గాదు. అదే వాళ్ళిచ్చే పాయింట్ బట్టించి రికమెండ్ అవుతుందా లేదా అని చెప్పేసి మనకొక చిన్న ఐడియా వచ్చేస్తది. సో, వాళ్ళదే డైరెక్ట్‌గా వాళ్ళ చేత చెప్పించేస్తే బావుంటది. ఎందుకంటే 'తమ్ముడు' థట్ మచ్ ఆఫ్ నెగ నెగటివిటీ వచ్చేసిందనమాట. వచ్చేసింది అంటే దానికి కారణం ఉంది. ఎందుకంటే ఆ డైరెక్టర్ తీసిన మూవీస్ 'ఎంసీఏ' అండ్ 'వకీల్ సాబ్' 2 మిక్స్ చేసినట్టు అనిపిస్తది. మిక్స్ చేసిన దానికంటే కూడా 'ఎంసీఏకి' కొంచెం క్లాస్‌గా తీసినట్టు అనిపిస్తది. అక్క, వదిన అంటే సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్స్ మార్చేసి సేమ్ ప్యాటర్న్ పెట్టినట్టుంటది. హీరోయిన్‌ని కూడా సమ్ అలానే యూజ్ చేశారు. అంటే అక్కడ సాయి పల్లవి గారిని, ఇక్కడ బొల్ల గారిని కూడా అలానే యూజ్ చేసినట్టు అనిపిస్తది. మధ్యలో ఆ ట్రాక్ కూడా వేస్ట్ అనిపిస్తది. కస్టమర్‌కి సంథింగ్ అవుతూ ఉంటది. బట్ షీ డిడ్ వెరీ వెల్ అన్నమాట. ఆ చేసిన అంటే ఎక్స్‌పెరిమెంట్ వర్కౌట్ అయితే అవ్వలేదు. ఎక్స్‌పెరిమెంట్ అయితే ఆయన అనుకోవచ్చు డైరెక్టర్ గారు ఎక్స్‌పెరిమెంట్ మన మీదకి వదులుతున్నట్టు. బట్ దట్స్ నాట్ ఎ ఎక్స్‌పెరిమెంట్. అదొక బీయింగ్ ఏ 'రొట్ట' మూవీస్‌లో కూడా ఒక ఫస్ట్ అవార్డ్ ఇద్దామంటే తమ్ముడికి ఇవ్వచ్చు అన్నట్టుగా రివ్యూస్ వచ్చేస్తున్నాయి. నెగటివిటీ వచ్చేస్తుంది. ఒక హై మూమెంట్ లేదు. ఒక వావ్ మూమెంట్ లేదు. హ్మ్. అంటే ఫైట్ చేసేటప్పుడు కూడా ఒక పద్ధతి యూజ్ చేయలేదు. ఎందుకు పోయింది ఒక సైడ్ నుంచి తీసేసావు 'నరబలి' అని చెప్పేసి అది ఒక 10 మినిట్స్ పాయింట్. మరి 10 మినిట్స్ తర్వాత మధ్యలో ఒక 1 ½ అంటే ఒక హాఫ్ ఆఫ్ ది మూవీ ఆయనకేమి భక్తి ఉండదు. ఆ! తిన్నడికి. దెన్ నెక్స్ట్ ఒక 20 మినిట్స్ కూడా ఉండదు క్లైమాక్స్‌లో. అక్కడ నువ్వు భక్తి చూపించేస్తావు ఆటోమేటిక్‌గా. సో, ఏంటంటే ఇవన్నీ నేచురల్‌గా రావట్లేదు. ఆర్గానిక్‌గా లేవనమాట మూవీస్. ఇప్పుడు ఈ 'తమ్ముడు' అలా ఉంది. 'కన్నప్ప' అలానే ఉంది. కొంచెం నేను రెండిటిని కంపేర్ అయితే చేయట్లేదు. బట్ ఈ 'మార్గం' కూడా అలా ఉంది చూడాలంటే. ఇప్పుడు ఎక్స్‌పెరిమెంటల్ చేసిర్రాళ్ళు. వాళ్ళైతే ఎక్స్‌పెరిమెంట్ యూజ్ చేసిర్రు. చేసి ఏం చేసిర్రంటే లాస్ట్‌లో క్లైమాక్స్ మన మీదకి వదిలేస్తారన్నమాట. మీరేదనుకుంటే అది. అట్లా కూడా కొందరు డైరెక్టర్స్ ప్లే చేస్తారన్నమాట. అంటే ఆహ్, డై సరిగ్గా చెప్పలేక లేకపోతే ఏమనుకుంటారో తెలీదు. ఇలా అంటే కొంతమంది డైరెక్టర్స్ ఎలా ఆలోచిస్తారంటే పబ్లిక్‌కి పాజిటివ్, నెగెటివ్ 2 చెప్పకుండా వదిలేద్దాం. అది ఆ పాయింట్ అలా వదిలేస్తే వాళ్ళెలా తీసుకుంటే వాళ్ళకి ఎలా రీచ్ అయితే అలా రీచ్ అవ్వని అని చెప్పేసి. సో, ఇప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలన్నిటిలో కూడా నాకు ఎక్కడో దగ్గర మిస్‌యూజ్ అయినట్టు అనిపిస్తది ఈ క్లైమాక్స్‌లో. క్లైమాక్స్ ఒక్కటి బావుంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసినా బాధనిపించదు. క్లైమాక్స్ దగ్గర నువ్వు హైప్ ఇచ్చేసి, ఏదో చేసేయాలని చెప్పి ఏదో చేసేస్తే మొత్తం బ్యాక్ మూవీ అంతా పోతదనమాట. ఇప్పుడు ఈ 1, 2 అవర్స్ కూర్చొని చూసిన సినిమా అంతా పోతది. నీకు క్లైమాక్స్ సరిగ్గా ఇవ్వకపోతే. సో, నాకక్కడ ఈ 3 ఫిలిమ్స్‌లలో కూడా ల్యాక్ అయినట్టు అనిపిస్తుంది. అంటే నేను 3 కలిపి చెప్తున్నట్టు అనుకోకండి. నేను మొత్తం చూసాను కాబట్టి సినిమాలు 3 ఒకేసారి చూసాను కాబట్టి వాటి 3 రకాల క్లైమాక్స్‌లుంటాయి. 3 రకాల స్టోరీ ఉంటుంది. బావుంటుందని చెప్పి మనం ఎవరైనా చూస్తాం. ఇప్పుడు 'కన్నప్ప' చూసాము. 'కన్నప్పలో' మెల్లగా జనాలందరూ ఏమంటారు 'ప్రభాస్' వచ్చిన తర్వాత బావుంది. 'మోహన్ లాల్' ఎపిసోడ్ బావుంది. అది బావుంది. అలా కాకుండా మీరు సినిమాని సినిమాలా తీసుకుంటే అంటే మీరు గాదు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ టీమ్ అంటే 'ప్రభాస్' ఫ్యాన్స్ కోసం ఇలా తీద్దాము. 'మోహన్ లాల్' ఫ్యాన్స్ కోసం ఇలా తీద్దాము. శరత్ కుమార్ గారి కోసం అలా తీద్దాము. అలా చెప్పి కాకుండా కొంచెం మంచిగా తీసుంటే లాస్ట్‌లో క్లైమాక్స్‌కి ఒక ముందు నుంచి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తూ 'మోహన్ బాబు' గారిని అప్పుడప్పుడు ఇతన్ని కనిపించేటట్టు చేసి ఏదో సంథింగ్ చేసుంటే కొంచెం మ్యాజిక్ వర్కౌట్ అయ్యేదని నాకుంది. నాకు నిజంగా నచ్చింది 'కన్నప్ప' మూవీ. ఎందుకంటే విష్ణు గారు లేపినంత హైప్ అంటే కొంత నెగటివిటీ బాగా స్ప్రెడ్ చేయడం వల్ల తనే నెగటివిటీ ఇప్పుడు ఆయనే స్పీచ్ ఇచ్చేటప్పుడే బాగా ఎక్కువ ఓవర్‌గా చెప్పడం వల్ల మనకి ఆటోమేటిక్‌గా వచ్చి ఈడి సినిమా ఇంత గొప్పదా అది ఇది అని చెప్పి మనకే సమ్ పాయింట్ దగ్గర తప్పుగా అనిపిస్తది. అంటే మనకి కొంచెం ఎక్స్‌ప్రెషన్ తగ్గిపోతాయన్నమాట. ఈడిచ్చే హైప్‌కి, ఆ సినిమాకి ఏమైనా సంబంధం ఉందా అన్నట్టు. సో, అలా కాకుండా మీరు మూవీలో తీసుకొని చూస్తే
నిజంగా చెప్పండి 'విష్ణు' గారి యాక్టింగ్ కొద్దిగా కొంచెం మెరుగుపడింది కదా! అలా నాకైతే అది నచ్చింది. అండ్ సమ్ సీన్స్ కూడా బావుంటాయి. వాళ్ళు యూజ్ చేసిన మ్యాజిక్ బావుంది. ఎందుకంటే ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు ఎక్కువ ఎక్స్‌ట్రా సౌండ్ ఏం లేకుండా పిన్ డ్రాప్ సైలెంట్ అన్నట్టుగానే ఉంది. అది నాకు కొత్తగా అనిపించింది. అంటే నచ్చింది. అంటే నిజంగానే బీజీఎం లేకుండా కూడా కొన్ని సీన్స్ ట్రై చేయొచ్చు కదా! రికార్డింగ్ స్కోర్ రికార్డింగ్ అని ఏదో అంటారు కదా! బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండా కొన్ని సీన్స్ ట్రై చేశాడు. అది కొద్దిగా ముచ్చటేసింది. కొంచెం సేపు అనిపించింది. నిజంగానే కొన్ని పాయింట్స్ వరకు హీరోయిన్ కూడా చేశారు. అందరు యాక్టర్స్ కూడా చేశారబ్బా! అలా ఏం లేదు. అంటే ఈ రోజుల్లో ఈ కథ ఈ కొత్త తరం పిల్లలకి అర్థం అవ్వాలని ట్రై చేశారో ఏంటో మనకు కూడా తెలీదు గాబట్టి, కానీ పాయింట్ మాత్రం చెప్పాలని ట్రై చేశారు. కొంచెం చెప్పడానికి ట్రై చేసి చెప్పారు గూడా. కొద్దో గొప్ప రీచ్ అవ్వలేదు అంతే. అదే భక్తి పార్ట్ కొద్దిగా ఎక్కువ పెట్టుంటే బావుండేది. అది ఒక ఒపీనియన్ నాది. అండ్ కమింగ్ టు తమ్ముడు, అక్క, తమ్ముడు, హీరోయిను, కథ, ఊరు, గ్రామ ప్రజలు, విలను అదంతా తీసుకొనొచ్చేసిన తర్వాత లాస్ట్‌కి ఏమీ లేకపోతే ఎలా ఉంటది? అలానే ఉంది మూవీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండబ్బా! నేనైతే చూడను. ఓటీటీలో వస్తే ఓటీటీలో ఫ్రీ అనిపిస్తే చూడండి. సింప్లీ అంతే. అంతకు మించింది ఇంకొక ఆప్షన్ లేదు. అండ్ 'గుత్తి' గారి క్యారెక్టర్ అని చెప్పాను కదా! స్వస్తిక గారు మలయాళం యాక్ట్రెస్. ఇందులో ఒక క్యారెక్టర్ ప్లే చేశారు బస్ డ్రైవరు. నాకు ఆవిడ రోల్ ఎలా చేశారో చూద్దామని వెళ్ళాను. ఓకే. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తారు. బట్ షీ ఈస్ వెరీ టాలెంటెడ్ అన్నమాట. మలయాళం మూవీస్ చాలా చేస్తారు తను. మీరొకసారి తన ఫేస్ గుర్తుపట్టి మీరు మలయాళం మూవీస్ ఒకసారి చూస్తే అనిపిస్తుంది. మీకు కూడా తెలుస్తుంది తను ఎలాంటి యాక్ట్రెసో. ఆవిడైతే చేశారు. ఆవిడకి మనం తెలుగు చెప్పామనమాట. సో, అదొక పాయింట్ మీద వెళ్ళాను మూవీకి. అండ్ డైరెక్టర్ పరంగా కూడా వెళ్ళాను. వేణు శ్రీరామ్ కోసం. వేణు సార్ అంటే ఒక ఐడియాలజీ ఉంటది. తను ఏమనుకోని తీశారన్నది ఒకసారి ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు చూడాలి. చెప్తున్నాను గదా! మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు మరీ టైమ్ పాస్ కావట్లేదంటే మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉండి ఇతను ఫ్యాన్ అయితే తప్ప మీరు చూడలేరు ఆ ఫిల్మ్. ఒకసారి ట్రై చేయండి. మీ ఇష్టం మరి. వైపు 'మార్గన్' ఉంది. 'మార్గన్‌లో' కూడా చెప్పాను గదా! లాస్ట్‌లో క్లైమాక్సే కొంచెం కానీ నాలాంటోళ్ళకి ఇప్పుడు మైండ్‌లో ఏం పెట్టుకోకుండా, మనసులో ఏం పెట్టుకోకుండా మూవీ చూడాలని వెళ్తారు గదా! బ్లాంక్ మైండ్ తోటి. సో, వాళ్ళకి కనెక్ట్ అవుద్ది. అండ్ నిజంగానే కొన్ని సీన్స్ హై లెవెల్‌లో ఉన్నాయి. అండ్ ఆ యాక్టర్ చేశారు. అదే నెగెటివ్ రోల్ చేసిన ఆయన సీరియల్ కిల్లర్. అండ్ విజయ్ గారు ఎలానో చేశారు. అంటే అతనిదేంటంటే చెప్తున్నాను కదా! ఫేస్‌లో ఏం ఉండదు. నెక్స్ట్ ఇది చేస్తున్నా, నెక్స్ట్ అది చేస్తున్నా చెప్పరనమాట. అది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంటది. అప్పుడే అవి సీన్స్ కనెక్ట్ అయిపోతాం మనమంట. అది బావుంది. ఆ లాజిక్ బావుంది. క్లైమాక్సే కొద్దిగా అందరికి రీచ్ అవ్వకపోవచ్చు. బట్ మీకు టైం ఉంటే ఇంకా కొంచెం టైం మిగిలితే ఈ సినిమాకెళ్ళండి. 'మార్గన్‌కెళ్ళండి.' 'మార్గన్' తర్వాత టైం మిగిలిపోతే దానికెళ్ళండి. అంటే 'మార్గన్' ఆల్రెడీ లాస్ట్ వీక్ రిలీజ్ అయింది కాబట్టి 27 జూన్‌కి రిలీజ్ అయింది కాబట్టి వాటికి చాలా మంది చూసేసే ఉంటారు. నిన్నే 'తమ్ముడు' రిలీజ్ అయింది. దాంతో పాటు 'త్రీ బీచ్‌కి' రిలీజ్ అయింది కాబట్టి మీకు టైం లేకపోతే ఇంకా ఓటీటీ చూసేసుకోండి. ఇంకా ఏమైనా మూవీస్ ఉన్నాయి నేను మర్చిపోయినవి మీతో మాట్లాడలేదు అన్నవి మనం కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాం. ఈ రోజుకి మన సబ్స్క్రైబర్స్ 234 ఉన్నారు. కొంచెం మెల్లగా నన్ను సపోర్ట్ చేస్తూ ఒక 250 వరకు క్రాస్ చేయమనుకోండి. 1000లో 250 అయినా ఒక హ్యాపీనెస్ వస్తది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై.